హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అందరూ ఇష్టంగా తినే ఆవు పాలుతో జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ జున్ను ప్యూర్ ఒరిజినల్ పాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఆవు పాలతో తయారు చేసిన జున్ను సంవత్సరానికి ఒకసారైనా తినాలి అని అంటారండి. దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట. సో మరి లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ జున్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. దానికోసం రెండో రోజు ఆవు పాలు తీసుకున్నానండి. ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి స్వీట్ సరిపడినట్లుగా బెల్లం తురుముకుని పక్కన పెట్టుకోండి. అలానే ఒక చిన్న గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తర్వాత అర టీ స్పూన్ మిరియాలు, 4 యాలకులు తీసుకున్నానండి. వీటిని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా జున్ను పాలు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి పాలు ఎంత ఎల్లోగా ఉన్నాయో. అలానే దీనిలోనే తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. స్వీట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను డే 2 పాలు తీసుకున్నానండి ఆవు పాలని. అలాగే డే 1 పాలు అయితే ఈక్వల్గా నార్మల్ పాలు కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఈ పాలని జున్ను ప్రిపేర్ చేసే బౌల్లో వడకొట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల జున్ను కూడా చాలా చక్కగా వస్తుందండి. ఈ విధంగా వడకొట్టుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పు లాంటి గిన్నె తీసుకుని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన చిల్లుల గిన్నె పెట్టుకుని మూత పెట్టి వాటర్ని మరగనివ్వండి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఆవిరి పైకి వస్తుంది కదండి. అప్పుడు జున్ను గిన్నె పెట్టుకుని ఆవిరి మీద కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జున్ను మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలండి. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదండి చాలా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జున్నుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది వేడిగా తినచ్చండి లేదా చల్లగా కూడా తినచ్చండి. చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చూసారు కదండి టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదండి టేస్టీగా ఉండి జున్ను రెడీ అయిందనమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.